హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి. ముందుగా లివర్‌ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందామండి. నేనైతే ఇలా చిన్నగానే కట్ చేసుకుంటానండి. ఎవరిష్టం వారిది. ఒక్కొక్కరు పెద్దగానే కట్ చేసుకుంటారు. ఇట్లాగే కట్ చేసుకుంటాను నేనైతే. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుందామండి. నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసి శుభ్రం చేసుకుంటాను. ఇప్పుడైతే చాలామంది వాష్ చేయకుండానే చికెన్, మటన్ ఏదైనా సరే కుక్ చేసుకోమంటున్నారండి. కానీ మనకు క్లీన్ చేసిన తర్వాతే వండుకోవటం అలవాటు కదండీ! అయినా ఏం పర్లేదు. చికెన్ అయినా, మటన్ అయినా ఏదైనా సరే క్లీన్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతంలో 1 మీటర్ డిస్టెన్స్ లోపు అంటే సింక్ గానీ, మనం ఏ వస్తువులైతే వాడామో క్లీన్ చేయటానికి వాటిని శుభ్రంగా సబ్బుతో క్లీన్ చేసుకుంటే ఆ బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్‌లోకెళ్ళిపోదామండి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోండి. ఈ కూరకైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అది మంచిగా చిట్లిన తర్వాత అందులోకి దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని మంచి సువాసనొచ్చే వరకు వేపుకుందాం. ఒక 10 సెకండ్స్ వాటిని అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందామండి. నేనైతే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే నూనెలో కూడా త్వరగా మగ్గుతుందండి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వాటిని కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి. అట్లా కట్ చేసుకుంటేనే కూరలో కనిపించకుండాను ఉంటాయి. కూరకు మంచి రుచిని కూడా ఇస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు ఒక 50% మగ్గితే చాలండి. అంతకన్నా ఎక్కువ మగ్గితే తర్వాత ఇది ఫ్రై కాబట్టి ముక్కలతో కూడా ఫ్రై అయ్యి కూర చేదొచ్చేస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం అట్లాగా మగ్గనిద్దామండి. ఈ స్టేజ్‌లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకుందామండి. మంచి సువాసనొచ్చే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చి వాసన పోయే వరకు, మంచి సువాసనొచ్చే వరకు ఫ్రై చేద్దామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని బట్టి కూడా కూర రుచి ఉంటుందండి. ఎంత రేషియోలో వేసుకోవాలి ఏంటని. నేను ఇది కూడా ఒక వీడియో చేసి పెట్టాను. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా తిప్పుకుంటూనే ఉండాలండి. ఒక్కసారి మాడిందంటే కూర చేదొస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయిందండి. ఇందులోకి ఇప్పుడు లివర్ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. అయితే నేను గరిటె మార్చాను చూడండి. వేరే గరిటె తీసుకున్నాను. ఎందుకంటే ముక్కలు ఈ టైంలో చాలా సెన్సిటివ్‌గా తిప్పాలి. అలవోకగా తిప్పుకోవాలి. లేదంటే చెదిరిపోతాయి. ముక్క విరిగిపోతుంది. నేను తిప్పుతున్నాను చూసారా? అలాంటి గరిటె తీసుకొని స్లోగా తిప్పండి. ముక్క విరిగిపోకుండా తిప్పుకోండి. ఈ టైంలో ఒక 10 నిమిషాల వరకు మనం స్లోగా తిప్పుకుంటే తర్వాత ముక్క గట్టిపడిపోతుంది కాబట్టి ఇబ్బందుండదు. చాలా జాగ్రత్తగా తిప్పండి. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకోండండి. ఎక్కడ కూడా ఫ్లేమ్ పెంచొద్దు. కూర కంప్లీట్ అయ్యే వరకు మొత్తం సిమ్‌లోనే ఉండాలి. ఏ మాత్రం మీరు ఫ్లేమ్ పెంచినా సరే కూర మాడిపోతుందండి. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా సిమ్‌లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఒక్కసారి ముక్కలని జాగ్రత్తగా తిప్పుకొని ఇందులోకి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని జాగ్రత్తగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా 10 నిమిషాల పాటు కూరను కలుపుతూనే ఉండండండి. ఇలా కలపటం వల్ల ఉప్పు, పసుపు 2 ముక్కలకి చక్కగా పడుతుంది. అలాగే కూర కూడా అడుగంటదు. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మూత పెట్టుకుంటూ, మళ్ళీ తీస్తూ, కలుపుకుంటూ, మళ్ళీ మూత పెడుతూ, మళ్ళీ తీసి కలుపుకుంటూ ఇలాగ ఒక అరగంట పాటు మంటని సిమ్‌లో పెట్టుకొని కూరని ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ముక్క మంచిగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా మూతని పెట్టి, తీస్తూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటూనే ఉండాలండి. లేదంటే కూర అడుగంటేస్తుంది. ఒక అరగంట తర్వాత కారం వేసుకుందామండి. నేనైతే 3-4 స్పూన్ల వరకు వేశాను. ఎందుకంటే మేము ఇంట్లో పట్టించిన కారమండి.
కొంచెం కారం తక్కువ ఉండిద్ది. మేము స్పైస్ కూడా ఎక్కువే తింటాము. మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండండి. ఒక్కసారి కారం వేసిన తరువాత అస్సలు కాలు కదపకూడదండి. స్టవ్ దగ్గరే ఉండి కూర తిప్పుతూనే ఉండాలి కూర అయ్యే వరకు కూడా. లేదంటే అడుగు మాడుతుంది. అడుగు మాడిందంటే చెప్తున్నాను కూరైతే చేదొచ్చేస్తుందండి. కారం వేసిన ఒక 10 నిమిషాల తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుందామండి. ఈ కరివేపాకు చాలా మంచి టేస్ట్ ఇచ్చిద్దండి కూరకి. కంపల్సరీగా వేసుకోండి. అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా మంచి అరోమా ఉండిద్ది. ఈ కరివేపాకు వేసిన తర్వాత కూర స్మెల్లే మారిపోద్ది. అంత మంచిగా వచ్చిద్దండి కూర వాసన. 2 నిమిషాలకు ఒకసారి తిప్పుతా ఉండండండి. ఈ కరివేపాకు వేసిన తర్వాత. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేనైతే మిరియాల పొడి వేయటం మర్చిపోయాను. మిరియాల పొడి కూడా చాలా మంచి టేస్ట్ ఇచ్చిద్దండి కూరకి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే మాక్సిమం అన్ని నాన్ వెజ్ కర్రీస్‌లోకి మిరియాల పొడి వేస్తానండి. ఒకసారి మీరు కూడా వేసి ట్రై చేయండి. అయితే తిప్పండి. జాగ్రత్తగా తిప్పుతా ఉండండి. మీరు చూసారా స్టార్ట్ అయింది. అడుగు మెల్లగా పట్టడం స్టార్ట్ అయింది. నేను కూరంతా సిమ్‌లోనే వండుతున్నాను. అయినా గానీ మెల్లగా అడుగు అంటటం స్టార్ట్ అయింది. అయినా సరే మీరు తిప్పుతా ఉంటే 80% కూర మాడదండి. ఈ మటన్ లివర్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఒక్కొక్కరికి ఐరన్ లోపం ఉంటుంది. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా తక్కువుంటుంది. రక్తం పట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వారానికి ఒకసారి కానీ, లేదు నెలకి 2 సార్లు కానీ కంపల్సరీగా మీరు తింటే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. రక్తం పట్టడానికి ఒక్కొక్కరు దానిమ్మ గింజలు తినండి, ఆకుకూరలు తినండి అని చెప్తారు. కానీ నిజమే పడుతుంది. కానీ ఐరన్ లెవెల్స్ వీటికన్నా కూడా మటన్ లివర్‌లో పుష్కలంగా ఉంటాయండి. చాలా ఎక్కువుంటాయి. కంపల్సరీగా మీరు ఒకవేళ ఐరన్ లోపం ఉంటే ఈ మటన్ లివర్‌ని యాడ్ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుందండి. ఒక 20 నిమిషాల తర్వాత కూర ఈ కలర్‌లోకొస్తుందండి. ఈ కలర్‌లోకి వచ్చిన వెంటనే మీరు కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని దించేసుకోవటమేనండి. ఇంతే కూర. ఈ కూరతో పాటు టమాటా రసాన్ని కూడా పెట్టుకొని వేడి వేడి అన్నంలో ఆ టమాటా రసంతో పాటు ఒక ముక్క ఇది నంచుకుంటూ తింటూ ఉంటే ఉంటుందండి. అబ్బా! స్వర్గమేనండి.